హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, సో లాస్ట్ ఫ్రైడే మీ ట్రేడింగ్ ఎలా వెళ్ళిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నేనైతే 2 ట్రేడ్స్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో. రెండైతే స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి, బట్ ఇంకేం చేయలేము. అన్ఎక్స్పెక్టెడ్గా మూవ్ వెళ్తుండే అనమాట. లైక్ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ అది ఒకలాగా ట్రావెల్ అయింది. బట్ అగైన్ దట్స్ ఫైన్. మార్కెట్ అంటేనే అన్సర్టైన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ లెస్ అని నేను అనుకుంటున్నాను. సో మన లాస్ట్ ఫ్రైడే మార్కెట్ ఎలా వెళ్ళింది అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దామా. సో మన ఫస్ట్ నిఫ్టీ అనాలిసిస్. సో మనం ఏమనుకున్నాము, ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి ఒక మెయిన్ సపోర్ట్ జోన్. దీని కింద ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ రిజెక్షన్స్ వస్తే డౌన్ ట్రేడ్ చేయొచ్చు అనుకున్నాము. బట్ మోస్ట్లీ డౌన్ సైడ్ ఉంటే నేను బ్యాంక్ నిఫ్టీ సైడ్ ఉందాం అనుకున్నాను. సేమ్ థింగ్ అదే ట్రై చేశాను. సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నిఫ్టీలో వచ్చేసి మనకు క్లియర్గా ఇక్కడ కింద ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన వెంటనే మళ్ళీ మన ట్రేడింగ్ జోన్లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జాక్ట్ రిజెక్షన్ వచ్చింది. సో ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలంటే ఈ కంటిన్యూషన్లో ట్రేడ్ తీసుకోవచ్చేది, బట్ నేనైతే రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఉంది. సో అక్కడ ఆపర్చునిటీ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఎప్పుడైనా రిటర్న్ అవుతుంది అన్నట్టుగా నేను మన నిఫ్టీ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోలేదు. నాకు ఇక్కడ కన్ఫర్మేషన్స్ వచ్చినా కూడా నేను ట్రేడ్ తీసుకోలేదు, బ్యాంక్ నిఫ్టీలో చేసుకుందాంలే అని. బట్ అదే ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందనమాట. సో బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేశానో అక్కడ మాత్రం ఎందుకో కొంచెం బుల్లిష్ స్ట్రెంత్ కనబడింది నిన్న. నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు, బుల్లిష్ స్ట్రెంత్ అన్నది బ్యాంక్ నిఫ్టీ సైడ్ నుంచి. బట్ అగైన్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. అనుకున్నట్టయితే ట్రేడ్ తీసుకున్నాను. సో నా జర్నల్లో ఉన్న పాయింట్స్ అయితే నేను ఫాలో అవుతున్నాను. ఇంకా దాని తర్వాత మేబీ ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ అనేది ఒకటి క్లియర్గా ఫామ్ అవుకుంటూ వెళ్ళింది. మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది విత్ లాంగ్ విక్ అనమాట. సో మనకి ఇది క్లియర్ రిజెక్షన్ అని చెప్పి చెప్తుంది. దాని తర్వాత ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. సో మీ కంటిన్యూషన్లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చేది. సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే ట్రేడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ క్యాండిల్ కింద ట్రేడ్ తీసుకోవచ్చేది, స్టాప్ లాస్ దీనిపైన పెట్టుకుని. సో క్లియర్గా డేలో టార్గెట్ చేసినా కూడా వాళ్ళకి టార్గెట్ అన్నది దొరికిపోయిందండి, 80 పాయింట్స్. సో ఇక్కడ మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే డేలోనే మనం ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైనా ఇలాంటి ఏరియాస్లో డే హై నుంచి టార్గెట్ చేసినప్పుడు డేలోనే టార్గెట్ చేస్తాము. సో గుడ్ థింగ్ ఏంటంటే నిఫ్టీలో డేలోనే టార్గెట్ చేసింది. ఒకవేళ ఇక్కడ ఎంటర్ కాకపోయినా రీటెస్ట్లో కూడా ఎంట్రీ ఛాన్స్ అన్నది దొరికింది మనకి. ఇక్కడ కూడా రీటెస్ట్లో కూడా ఎంట్రీ ఛాన్స్. సో ఇక్కడ కూడా స్టాప్ లాస్ అన్నది లేకుండా పర్ఫెక్ట్ మూవ్ అన్నది నిఫ్టీ మనకి ఇచ్చింది. సో నెక్స్ట్ మన రేపటి అనాలిసిస్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇది డిలీట్ చేసేస్తున్నా అన్వాంటెడ్వి. సో 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లో మనము క్లియర్గా చూడొచ్చు, నా రూల్ ప్రకారం 20 EMA కిందికి వచ్చేసింది. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేసుకుందాము. డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఆల్రెడీ 20 EMA కిందికి వచ్చేసింది. ఒకసారి వీక్లీ కూడా చెక్ చేసుకుందామండి. వీక్లీ క్లోజర్ కూడా ఒక పర్ఫెక్ట్ రెడ్ క్యాండిల్ అన్నది ఫామ్ అయింది. సో మనకి ఎలా చూసుకున్నా కూడా ప్రస్తుతానికి అయితే బేరిషే కనబడుతుంది నిఫ్టీ కూడా. సో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా మూవ్ అవుతాయి. ఎందుకంటే రెండు సేమ్ పాయింట్స్, రెండు సేమ్ డైరెక్షన్కి మూవ్ అయ్యాయి కాబట్టి. సో ప్రీవియస్ వీక్ 50% వచ్చేసి మనకు 24,467. సో ఇక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకుందాము, బ్లూ కలర్ లైన్. నెక్స్ట్ 5 minutesకి మూవ్ అవుదామండి. సో మనము 1 hour చెక్ చేసుకున్నాము, 1 day చెక్ చేసుకున్నాము. సో ఇలా చూసుకున్నా కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిష్ మూవ్ స్టార్ట్ చేసిందండి. సో ఇంకా మనం రేపటి నుంచి రెండిటిలో బేరిష్ సైడే ఉండొచ్చు. ఇంకా మనకి ఈ అన్సర్టనిటీ అన్నది అయితే లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ వీక్ 50% అనమాట. అంటే క్లోజ్ అయిన వీక్ కాకుండా అంతకుముందు వీక్ది. సో మనకు ఇంకా దీని కిందికి కనుక వస్తే అల్ట్రా బేరిష్ అని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్గా చూడాలంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఒక మంచి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు పైకి డ్రాస్టిక్గా మూవ్ అయిపోయింది. సో ఇదే మనకి ఇది ఒక బేస్ లైన్ లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడి వరకు ప్రస్తుతం కూడా బేరిష్ ఉంది, బట్ దీన్ని కూడా బ్రేక్ చేసేస్తే మాత్రం అల్ట్రా బేరిష్ వెళ్ళిపోతుంది నిఫ్టీ. సో మనం రేపు ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు అంటే ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే మనము రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయొచ్చు అండి.
సో లెట్స్ సే మనకు ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి క్లోజర్ దగ్గరే. సో మనం రీట్రేస్మెంట్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడైనా ప్యాటర్న్స్ ఆర్ ప్యాటర్న్ లాంటిది కనపడ్డా, కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ కనపడ్డా కూడా మనం ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్, ఒకవేళ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే ఈ రేంజ్ ఇది వచ్చేసి ఒక టెంపరీ సపోర్ట్ అండి. మనకి ఇక్కడ ఎక్కడైతే 1 hour లో డోజీ ఫామ్ అయిందో ఇది మనకు ఒక టెంపరీ సపోర్ట్. సో మళ్ళీ మనకి ఈ రేంజెస్ లో ఓపెన్ అయితే పక్క రీట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రీట్రేస్మెంట్ ఎక్కడి వరకు వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. ఈ జోన్ వరకు వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి షార్ట్ చేయొచ్చు. ఆర్ ప్రీవియస్ డే క్లోజర్ అంటే మనకి నిన్న ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడికి వెళ్ళి కూడా మనకు షార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అది వైస్ డెసిషన్ కాదు, ఎందుకంటే కింద ఇమీడియట్ గా మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది. లెట్స్ సే ప్రీవియస్ డే లో వచ్చేసి ఇది అనుకోండి, ఎల్లోలో మార్క్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మనం ఇమీడియట్ ఇక్కడ షార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఎక్కువ పాయింట్స్ అన్నవి ఉండవు అనమాట. సో మనం షార్ట్ మళ్ళీ వచ్చేసి దీని కింద చేయడం బెటర్. సో ఇక్కడ ఒక హ్యూజ్ స్పేస్ అన్నది మనకు అవైలబుల్ గా ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 150 పాయింట్స్ అండి. సో ఇక్కడ మనకు ఛాన్స్ దొరుకుతుంది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం కొంచెం రిస్కీ ఉంటుంది. నాకు తెలిసి అయితే రేపు మేజర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుండొచ్చు, ఈ లెవెల్స్ లోనే ఓపెన్ అవుతుంది అనుకుంటున్నా. సో అది కూడా డిస్కస్ చేద్దాం. మేజర్ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అవుతే, ఈ రేంజెస్ లో కనుక ఓపెన్ అవుతే, మనం మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ డే లో అండ్ క్లోజర్ దగ్గరికి చూసుకొని ఇక్కడ నుంచి మనకి ఏమైనా రిజెక్షన్ దొరికితే ఫర్దర్ గా ఫస్ట్ డేలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్స్ వరకు మనము ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు అండి. బట్ ఇమీడియట్ గా మాత్రం జంప్ చేయకూడదు, ఎందుకంటే నిన్న బ్యాంక్ నిఫ్టీ మనం చూసే ఉంటారు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ గా రికవరీ అన్నది చాలా సేపు జరిగింది. ఆల్మోస్ట్ డే మొత్తం రికవరీ మోడ్ లోనే ఉండే, లాస్ట్ కొంచెం సేపు మాత్రమే ఫాల్ వచ్చింది. అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఫాల్ అయితే రాలేదు. నిఫ్టీ మాత్రం రికవర్ అవ్వలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇమీడియట్ గా రికవర్ అయిపోయింది. హెల్దీ రికవరీ వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ స్టార్టింగ్ డే ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ అప్పర్ సైడ్ మూవ్ అయ్యి లాస్ట్ కి ఒక 1 hour మాత్రమే కింది సైడ్ కొంచెం మూవ్ అయింది. సో మనకు అలాంటి మూవ్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. మేజర్ గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఇలా రికవర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం మనం ఇమీడియట్ గా ట్రేడ్ లోకి దిగకుండా, సో ఇది ఒక జోన్, ఫస్ట్ ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చెక్ చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చిందంటే నెక్స్ట్ మనము డే లో ప్లస్ డే క్లోజర్, ప్రీవియస్ డే లో ప్లస్ ప్రీవియస్ డే క్లోజర్ అన్నది డ్రా చేసుకోవాలి ఫస్ట్. సో ఇది ఒక జోన్ లాగా డ్రా చేసేసుకుందాం. డే లో వచ్చేసింది, డే క్లోజర్ వచ్చేసింది. సో మనకు ఈ లెవెల్స్ లో ఏమైనా రిజెక్షన్ దొరుకుతుందన్న చెక్ చేసుకొని మళ్ళీ షార్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికైతే నేను ఈ మార్కెట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకునే ప్లాన్ లో లేను, ఎందుకంటే అన్ని ఇండికేటర్స్ అన్ని నాకు డౌన్ ట్రెండే చూపిస్తున్నాయి మేజర్ టైం ఫ్రేమ్స్ లో. సో నేను జనరల్లీ అయితే అప్ సైడ్ మూవ్స్ క్యాప్చర్ చేయడానికి రెడీగా లేను. ఓన్లీ థింగ్ ఐ విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో ఎలా వెళ్ళినా కూడా నేను ఫస్ట్ వెయిట్ చేస్తా, నేను మార్క్ చేసుకున్న పాయింట్స్ నుంచి నాకు ఏమైనా షార్ట్ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయా లేదని చెక్ చేసుకుంటా. సో ఫస్ట్ గ్యాప్ డౌన్ వస్తే మాత్రం ఇక్కడ వరకు చెక్ చేస్తా, ఇక్కడ నాకు ఏమైనా రిజెక్షన్ దొరుకుతుందా చూస్తాను, ఒక టైనీ స్టాప్ లాస్ దొరికితే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటాను. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా దట్స్ కంప్లీట్లీ ఫైన్, మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి మనకు ఛాన్స్ దొరుకుతుంది. సో డైలీ 2 trades వరకు నేను తీసుకుంటాను. నాకు మళ్ళీ ఇక్కడ ఏమైనా రిజెక్షన్ ఛాన్సెస్ దొరికితే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇది కనుక ఇక్కడ మనకు సిగ్నల్ ఇవ్వలేదు, ఇక్కడ సిగ్నల్ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ ఇమీడియట్ గా ఇంకా ఇదే అనమాట. ఇక్కడ నుంచి అయితే 99% మనకు రిజెక్షన్ ఛాన్స్ ఇచ్చేది ఉంటుంది, ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి అది. ఆల్మోస్ట్ లెట్స్ సే మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రికవర్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 200 points రికవరీ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 100 points అయినా ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ కూడా అంటే గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఆల్ సెంటిమెంట్స్ చాలా నెగటివ్ ఉన్నాయి. అది ఫర్దర్ గా డిస్కస్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియో టైంలో, అసలు ఏం జరుగుతుంది గ్లోబల్ గా అన్నది. సో మనకి ఇక్కడ వరకు మూవ్మెంట్ వచ్చినప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఈ వరకు అంటే నెక్స్ట్ ఈ లెవెల్ వరకైనా అంటే ప్రీవియస్ డే లో వరకైనా మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ నుంచి కూడా షార్ట్ తీసుకోవడం బెటర్. ఇక్కడ మాత్రం మనం లాంగ్ వెళ్ళకూడదు. ఒకవేళ ఇక్కడ నుంచి ఓపెన్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, నేను బ్రేక్అవుట్ ఇచ్చింది లాంగ్ వెళ్తాను మాత్రం ఉండకూడదు, ఎందుకంటే అది ఎక్కడి వరకు వెళ్తుందని మనకు తెలియదు. ఇక్కడ మళ్ళీ మనకు 1 hour లో 20 EMA ఉంది, అక్కడ నుంచి కూడా మళ్ళీ రిజెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్లీ అయితే మనం మళ్ళీ లాంగ్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన మాత్రమే మనం లాంగ్ గురించి ఆలోచించాలి. ఈ లెవెల్స్ మొత్తము ఈ మధ్యలో ఉన్న లెవెల్స్ అన్ని మనకు హెవీ కన్సాలిడేషన్ జోన్స్ ఇవన్నీ. సో మనకి ఇక్కడ ఎక్కడ వచ్చినా ఇలాంటి కన్సాలిడేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనము. సో ఏమున్నా మనం మళ్ళీ లాంగ్ సైడ్ వెళ్ళాలంటే ఇది బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఆల్ టైమ్ హైస్ చెక్ చేయగలుగుతాము. సో ప్యాటర్న్ వచ్చేసి ఇలానే ఉంటుంది. సో ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే మాత్రము ఇక్కడ నుంచి రిజెక్షన్స్ చూసుకోవచ్చు అండి.
ఇలా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే, సో లెట్స్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, నాట్ అ మేజర్ గ్యాప్ డౌన్, నార్మల్ గ్యాప్ డౌన్. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి మళ్ళీ ఏమైనా రిజెక్షన్స్ వస్తున్నాయా అన్నది. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ తోటి మనం నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ ఇమీడియట్ టార్గెట్స్ ఇలా ఉంటాయండి. ఒకవేళ మేజర్ గ్యాప్ డౌన్ కనుక వస్తే వీ నీడ్ టు వెయిట్ అండి. సో ఇలాంటి పాయింట్స్లో కనుక ఓపెన్ అవుతే మనకి ఇక్కడైనా రిజెక్షన్ రావాలి. సో ఒక రిజెక్షన్ రాకుండా మళ్ళీ పైకి వెళ్తే ఇక్కడ రిజెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చు అండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఏమైనా బ్రేక్అవుట్స్ దొరికితే ఫర్దర్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, దాని తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుందండి. సో మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి ఇదే అండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చెక్ చేద్దాం. అండ్ నేను తీసుకున్న ట్రేడ్స్ ఎలా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఎలా స్టాప్ లాసెస్ హిట్ అయినాయి అన్నది కూడా డిస్కస్ చేద్దామండి. సో బ్యాంక్ నిఫ్టీ మనకు అన్ని ఆల్మోస్ట్ లెవెల్స్ అన్ని సేమే ఉన్నాయి, ఏ లెవెల్ కూడా చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడ మనం చూడొచ్చు ట్రెండ్ లైన్ ఒకటి, ఈ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో 5 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. మనం నిన్న ఏం డిస్కస్ చేసుకున్నామండి, ఇక్కడ నుంచి కనుక మనకు ఈ లెవెల్, ఈ జోన్ వచ్చేసి ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. ఇది బ్రేక్ డౌన్ ఇస్తే మనకు ఇమీడియట్గా డౌన్ ఫాల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం, రైట్? సో మనకు నిన్న ఎగ్జాక్ట్ ఇక్కడే ఓపెన్ అయింది అండ్ మనం డిస్కస్ చేసినట్టు ఫస్ట్ క్యాండిల్ అనేది అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో పైకి మూవ్ అయింది, మనకి ఎక్కడ కూడా కింద సైడ్ కంటిన్యూషన్ అనేది రాలేదు. సో మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ నుంచి మనం షార్ట్ చేయలేము అని అర్థం. సో ఇక్కడ నుంచి నాకు ఎగ్జాక్ట్లీ 50% నుంచి మనకి రీట్రేస్ అయింది. సో మీరు ఇప్పుడు ఫిబొనాచి డ్రాయిస్ కూడా చూడొచ్చు. ఫస్ట్ క్యాండిల్ నుంచి ఈ హై వరకు చూసుకుంటే మనకి ఇది 50 to 60%. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మనకు టర్న్ అన్నది వచ్చిందండి. టర్న్ అన్నది వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఈ లెవెల్స్లో, సో ఎక్కడైతే హయ్యర్ లెవెల్స్ ఉన్నాయో అండ్ ఈ ట్రెండ్ లైన్స్ అండ్ ఆల్ ఉన్నాయి కదా, సో నేను ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజర్ దగ్గర నేను ట్రేడ్ అన్నది తీసుకున్నాను అండ్ స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన పెట్టుకున్నాను. సో ఇది నా టార్గెట్ ఉండే, యాక్చువల్లీ టార్గెట్ ఇది ఉండే, బట్ ఇక్కడ నేను కొంచెం ఆఫ్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది, బట్ ఇమీడియట్గా మళ్ళీ ఒక వెరీ బిగ్ క్యాండిల్ తోటి నా స్టాప్ లాస్ అన్నది తీసేసుకుంది. సో ఇది ఒక ఫస్ట్ ట్రేడ్ అండి. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది. సో ఇట్లా ఒక ప్రాపర్ కన్సాలిడేషన్ తర్వాత మనకు రిజెక్షన్ రావడంతో నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రేడ్ కూడా ట్రై చేశాను. అది కూడా సేమ్ థింగ్, దీని హై పైన పెట్టుకున్నాను అండ్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్. బట్ ఇమీడియట్గా మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి నా స్టాప్ లాస్ అనేది హండ్ చేసేసిందండి. సో ఇంకా నేను తర్వాత ట్రేడ్స్ అయితే ఏం తీసుకోలేదు. సో నిన్న జరిగింది ఏంటంటే, నేను ఫస్ట్ డే లో నుంచి ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇది ప్రీవియస్ డే లో అనమాట, ఫస్ట్ రోజు చేసిన లో. నన్ను ఇక్కడ కూడా ఫెయిల్ చేసింది. దాని తర్వాత ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు మన బయర్స్ ని ట్రాప్ చేసి ఇక్కడ ఒక నాకు ప్రాపర్ విక్ ఇచ్చి మళ్ళీ కిందికి మూవ్మెంట్ రావడంతో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ట్రేడ్ తీసుకొచ్చేమో అని. బట్ నాకు ఎందుకో కొంచెం రిస్కీ అనిపించింది మార్కెట్. సో నేను ట్రేడ్ అన్న థర్డ్ ట్రేడ్ తీసుకోలేదు. బట్ ఒకవేళ నేను థర్డ్ ట్రేడ్ తీసుకొని ఉంటే కూడా నా స్టాప్ లాస్ మళ్ళీ ఇక్కడ హిట్ అయ్యేది. ఎవరైతే ఎగ్జాక్ట్లీ 140కి ఎంటర్ అయ్యారో ట్రేడ్కి, వాళ్ళు మాత్రమే సేఫ్ ఉన్నారండి, ఈ పార్ట్లో తీసుకున్న వాళ్ళు మాత్రమే. సో మిగతా వాళ్ళందరూ ఎవరైతే డేలోని టార్గెట్ చేశారో వాళ్ళకి అసలు అచీవ్ అవ్వలేదు డేలో అన్నది. కంప్లీట్లీ ఆల్మోస్ట్ లైక్ ట్రెండింగ్ మూవ్మెంట్సే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ మనకు. 135 వరకు ట్రెండింగ్ మూవ్స్ అండ్ స్టాప్ లాస్ హంటింగ్సే జరిగిన ఉండే. సో అదే మనం నిఫ్టీ చూస్తే మాత్రం మనకు చాలా క్లియర్గా డౌన్ఫాల్ అనేది వచ్చింది అండ్ డేలోని కూడా టచ్ చేసింది అనమాట. సో అలాంటి టార్గెట్స్ మనకు పాసిబుల్ లేకుండే. సో నేను ఇక్కడ ఫీల్ అయ్యాను, లైక్ ఫాల్స్ బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేస్తుండే నేను. ఇక్కడ నేను ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ ప్రీవియస్ డే హై ఎలా టెస్ట్ చేసింది కదా, సో ఓకే ఇక్కడ అంటే నేను కొంచెం ఎర్లీ ట్రేడ్ తీసుకున్నాను అనుకోవచ్చు. బట్ ఇది మాత్రం క్లియర్గా బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూషన్ ఇవ్వకుండా, అంటే ఆల్ టైమ్ ప్రీవియస్ డే లో ఉంది కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా రిజెక్ట్ అయ్యి మనకు మల్టిపుల్ కన్సాలిడేషన్స్ అయిన తర్వాత ఈ బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఇన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాకనే నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ స్టిల్ అది ఇమ్మీడియట్గా రివర్స్ వెళ్ళిపోయి నా స్టాప్ లాస్ విత్ ఇన్ మినిట్స్లోనే హిట్ అయిపోయింది. ఒకవేళ దాని తర్వాత ఈ వీక్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలనుకున్నాను, బట్ యాజ్ టోల్ మళ్ళీ ఇక్కడ మనకు హిట్ అయ్యేది. సో తీసుకోకపోవడమే మంచి పని అయింది నాకు. ఇదండి నా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ప్లస్ స్టాప్ లాసెస్ ఎలా హిట్ అయ్యాయి అన్నది.
నెక్స్ట్ మనం ఫర్దర్గా 1 అవర్ క్యాండిల్కి వెళ్ళి చెక్ చేసుకుందామండి. సో 1 అవర్ క్యాండిల్లో స్టిల్ బేరిషే ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ మనం చూడొచ్చు దాని కిందనే 20 EMA కిందనే ట్రావెల్ చేస్తుంది. అండ్ లెట్స్ సే మనకు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. సో ఫస్ట్ ఫ్లాట్ డిస్కస్ చేద్దాము. ఫ్లాట్ ఓపెన్ అవుతే మాత్రము నో ట్రేడ్ డే అండి. అంటే ఇక్కడ నుంచి మనకు మాక్సిమం మళ్ళీ కన్సాలిడేషన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమైనా ఛాన్స్ దొరికితే ఇంకా హయ్యర్ సైడ్ నుంచి షార్ట్ చేయడానికే కానీ లాంగ్ అయితే వెళ్ళడము వైబుల్ సొల్యూషన్ కాదు. సో ఇలా ఉంటుండొచ్చు అండి ట్రేడ్స్ రేపు ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే. ఇది ఒక సెట్ 1 ట్రేడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ థింగ్, మనకు డౌన్ సైడ్ కనుక ఇలాంటి ఆపర్చునిటీ వచ్చింది అంటే మనం ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ డే లో కూడా బ్రేక్ అవ్వాలి, మనకు ప్రీవియస్ డే లో కూడా బ్రేక్ అవ్వాలి. లెట్ మీ డ్రా ప్రాపర్లీ. సో ఇది వచ్చేసి ప్రీవియస్ డే లో అండి. సో మనకి ఇక్కడ లెట్స్ సే ఫ్లాట్ ఓపెన్ అయింది అండ్ మార్కెట్ కిందకి వచ్చిందంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ దొరుకుతుంది, మళ్ళీ రివర్స్ వెళ్తుంది. రివర్స్ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఈ స్వింగ్ ని కనుక బ్రేక్ చేయలేకపోతుంది అంటే మనం ఇమీడియట్ గా ఇక్కడ ఒక షార్ట్ అనేది ట్రై చేయొచ్చు. సో ఇక్కడికి మనకి ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు అండ్ ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది యాంపుల్. సో ఇది బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి మాత్రం 99% ఇది మనకు టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అగైన్ అది డిపెండ్స్ అపాన్ మార్కెట్ అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. మన ఇండియా మార్కెట్ ఇప్పుడు కంప్లీట్ గా గ్లోబల్ మార్కెట్స్ చేతిలో ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్లీ వాటి మ్యానిపులేషన్స్ వల్ల మన ఇండెక్స్ అన్నది మూవ్ అవుతుంది. లైక్ ఫాల్ అండ్ ఆల్ దాని వల్లనే వచ్చింది. మన ఇండియన్ సైడ్ అయితే ఏం ఇష్యూస్ నాకు కనబడట్లేదు, ఓన్లీ గ్లోబల్ సెంటిమెంట్స్ వల్లనే బ్రేక్ అయింది. ఐ మీన్ ఈ ఫాల్ అన్నది కూడా నిన్న జరిగిందండి. సో ఇది వచ్చేసి ఫ్లాట్ ఓపెనింగ్ అవుతే ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పర్ సైడ్ వెళ్తే మనం ఇక్కడ నుంచి ఇలాంటి ఏరియాస్ నుంచి డే హై నుంచి షార్ట్ దొరికితే ట్రై చేయొచ్చు అండి. ఒకవేళ గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మనకి కింద రివర్స్ అయితే మన ఈ ప్రీవియస్ డే లో బ్రేక్ అవుతే మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే సెకండ్ టైం ఇక్కడ బ్రేక్ చేయలేకపోతే అప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా ఒక షార్ట్ అన్నది ట్రై చేయొచ్చు. ఇంకొక పాయింట్ వచ్చేసి గ్యాప్ డౌన్ అండి, హెవీ గ్యాప్ డౌన్. సో లెట్స్ ఇలాంటి పాయింట్స్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఇమీడియట్ గా మాత్రం మనం ట్రేడ్ తీసుకోవద్దు. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి అయినా మనము రివర్స్ రావచ్చు. ఇలాంటి ప్యాటర్న్స్ ఏమైనా వస్తే ఇలా అయినా మనం షార్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సేమ్ ఇక్కడే ఓపెన్ అవుతే మనకు నిన్నటి సెషన్ లాగా వెళ్తే మాత్రము ప్రీవియస్ డే క్లోజర్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ లెవెల్స్ లో మనకి ఏమైనా కన్సాలిడేషన్స్ బ్రేక్ డౌన్స్ దొరికితే ఇక్కడ తీసుకోవడం బెటర్ అండి. సో ఇలా తీసుకుంటే మనం సేఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎవరైతే ఇది టార్గెట్ చేశారో అంటే డే లో నుంచి రిటర్న్ అవుతుంది అనుకుని టార్గెట్ చేశారో వాళ్ళు ట్రాప్ అయినారు. ఆల్మోస్ట్ క్లోజర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే రిటర్న్ తీసుకొని వచ్చింది అనమాట. సో అలాంటి బిహేవియర్ కనుక మళ్ళీ మనం చూస్తే మళ్ళీ నిన్నటి క్లోజర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మనకి ఏమైనా బ్రేక్ డౌన్స్ దొరికితే ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి. యాక్చువల్లీ నావి స్టాక్స్వి కూడా నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. లైక్ మన ప్రీవియస్ చేసిన అనాలిసిస్ ప్రకారంగా ఇప్పుడు మార్కెట్ అయితే లేదు బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఇష్యూస్. సో మెయిన్ థింగ్ ఏం జరుగుతుందంటే యుఎస్ మార్కెట్స్ రెసిషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని గట్టిగా చెప్తున్నారండి. సో మన లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అందుకే కంప్లీట్లీ బేరియస్ సైడ్ మూవ్ అయింది నిఫ్టీ అండ్ ఆల్. దాని ఇంపాక్ట్ చాలా ఉంది. టెక్ స్టాక్స్ మొత్తం డౌన్ అయిపోయాయి మన యుఎస్ మార్కెట్స్లో. అండ్ మనకి ఇంకొక లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా కూడా తెలుస్తుంది ఇంటెల్ ఆల్మోస్ట్ లైక్ 15,000 జాబ్ కట్స్ చేసేసింది. ఏంటంటే వాటి టార్గెట్స్ రీచ్ అవ్వకపోవడంతో. సో ఫర్దర్గా దాని ఎస్టాబ్లిష్మెంట్స్ రన్ చేయాలంటే వాళ్ళకి ఫండ్స్ కావాలి. సో ఇలా జాబ్ కట్స్ చేసి వాళ్ళు ఫండ్స్ అన్నది సేవ్ చేసుకొని రన్ చేయాలని చూస్తున్నారండి. సో ఇట్స్ నెగటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక పారామీటర్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే యుఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ క్లెయిమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన ఇండియాలో లాగా కాదు. యుఎస్లో ఒకవేళ మనకి జాబ్ లేదు అంటే మనము బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ మనకి ఇస్తుంటుంది అనమాట. సో అలా 2,49,000 మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్నారంట. ఇట్స్ లైక్ హైయెస్ట్ 11th మంత్ హైయెస్ట్ లో ఉందంట. లైక్ అంటే ఆల్ టైమ్ హై లాగా 11th మంత్ హైయెస్ట్ లో వాళ్ళు ఇయర్ మంత్ ఆన్ మంత్ పెరుగుతూనే ఉంది అని అర్థము. సో అప్పర్ లిమిట్ అనేది కూడా క్రాస్ అయిపోయింది. సో ఎలా అంటే జాబ్స్ లేక గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో 2,49,000 మంది అంట ఇప్పటికి. సో ఇంకా మోస్ట్లీ ఐటీ కంపెనీస్లో కూడా ఈ జనరల్గా యూఎస్లో
పెద్ద హైక్స్ అంటూ ఉండవు మన ఇండియన్ మార్కెట్లో ఉన్నట్టు. ఇయర్లీ 10%, 15%, కొన్ని కంపెనీస్లో 20-25% కూడా చూస్తుంటాము. ప్రోడక్ట్ కంపెనీస్ అనవాళ్ళు అలా మాత్రం యూఎస్లో హైక్స్ ఉండవండి, జస్ట్ ఒక 3-4% మాత్రమే ఉంటుంది. సో ఆ ఇయర్లీ హైక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టుగా ఎంప్లాయీస్కి చెప్తున్నారు. సో ఇవన్నీ రీజన్స్ని పట్టుకొని లైక్ రెసిషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా మార్కెట్ అనలైజ్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కంప్లీట్గా డౌన్ అయింది. లైక్ పర్చేసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఉంటుంది కదా, అది 8 monthsలోకి డ్రాప్ అయిపోయిందండి. సో జనరలీ అది 50 పైన ఉండాల్సింది, మనకి ఇప్పుడు అది 48.5 వరకు ఉంది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ యుఎస్ మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ రెసిషన్. సో దాని ఇంపాక్టే మన పైన కూడా పడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా క్రాష్ అవుతున్నాయి. అండ్ మనకి అన్సర్టనిటీ ఇంకొక 1 month దాకా ఉంటుండొచ్చు అండి. ఒకవేళ కనుక మన యుఎస్ గవర్నమెంట్ ఫెడ్ సెప్టెంబర్లో రేట్ కట్స్ కనుక చేస్తే, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక చేస్తే అది మార్కెట్కి పాజిటివ్ అండి. అది కూడా జస్ట్ ఏదో 25 basis points. అంటే ఎలా ఉంటుందంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ అయ్యేలాగా ఉండాలి ఏదైనా సరే. ఇప్పుడు మార్కెట్ అన్నది 0.25 basis points తగ్గిస్తారు సెప్టెంబర్లో అని అనుకుంటుంది. జస్ట్ 0.25 తగ్గించారు అనుకోండి, సేమ్ మార్కెట్ ఎలా మూవ్ అవ్వాలనుకుంటుందో నార్మల్గానే మూవ్ అవుతుంటుంది. అబవ్ అండ్ బియాండ్ ఎప్పుడు వెళ్తుంది అంటే ఒక పర్ఫెక్ట్ ర్యాలీ ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు 50 basis points తగ్గించినప్పుడు పర్ఫెక్ట్ ర్యాలీ అన్నది వస్తుంది. అంటే మనం కొన్న స్టాక్స్ అన్ని కూడా మంచి మంచి రిటర్న్స్ ఇవ్వడము, ఇండైసెస్లో ప్రాపర్ ట్రెండ్స్ రావడం, అవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. అదే ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. వాళ్ళు ఇప్పుడు 0 రేట్ కట్ అంటే నెక్స్ట్ సెప్టెంబర్లో కూడా అన్చేంజ్లో ఉందనుకోండి, అది నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అప్పుడు కూడా వర్స్ట్ ఫాల్స్, కంప్లీట్గా బేరిష్ మూవ్స్, ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో మేజర్ ట్రెండ్స్ అన్ని కూడా క్రాస్ చేసుకొని కింద సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ 1 month అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి అయితే ఏం లేదు మార్కెట్లో అని నేను అనుకుంటున్నాను. ఈ అన్సర్టనిటీస్ అన్ని వల్ల సో ఫ్లాట్ టు బేరిషే ఉంటుంది. సో మంత్లీ క్యాండిల్ అండ్ వీక్లీ క్యాండిల్స్ మోస్ట్లీ డోజీసే ఫామ్ అవుతాయేమో అని నేను అనుకుంటున్నాను. దీనిపైన మళ్ళీ ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ వార్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ హెజబోలా వాళ్ళు రాకెట్స్ కూడా లాంచ్ చేసేసారు ఇజ్రాయెల్ పైన. అండ్ యుఎస్ఏ వచ్చేసి ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుంది ప్రస్తుతానికి. సో ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలియదు. సో జనరలీ కనుక అంత సార్ట్అవుట్ అయిపోతే, అట్లీస్ట్ మేజర్ ప్రాబ్లమ్స్ కాకపోయినా ఈ వార్ లాంటివి మధ్యలో ఆగిపోతే కొంచెం మార్కెట్ రికవరీ అయ్యే స్కోప్ ఉంటుందండి. ఇఫ్ నాట్ ఫర్దర్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మన మండే అనాలిసిస్ అండి, ఇండైసెస్ అనాలిసిస్. సో కొంచెం జాగ్రత్తగానే ట్రేడ్ చేసుకోవాలి. మల్టిపుల్ లాట్స్ పైన మాత్రము మీరు బెట్టింగ్ వేయకండి, లైక్ ట్రేడ్స్ అండ్ ఆల్. మన నుంచి ఎంత స్టాప్ లాస్ పోయినా పర్లేదు అని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మాత్రమే ట్రేడ్ తీసుకోండి. సో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు మార్కెట్ పడిపోతుంది అంట అని పుట్స్ కొనేయడము, మార్కెట్ ఆల్రెడీ చాలా పడిపోయింది నెక్స్ట్ గ్రో అవుతుందంట అని చెప్పి కాల్స్ కొనేయడము, ఇలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే జనరలీ మార్కెట్లో బయర్స్కి ఉండే విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా తక్కువ. అండ్ మనం ఇలాంటి స్టెప్స్ కనుక తీసుకుంటే కంప్లీట్లీ ఉన్న క్యాపిటల్ కూడా పోగొట్టుకుంటాము. సో మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంటే మాత్రమే నేను చెక్ చేసిన దాని ప్రకారం ఎన్ని బుక్స్ చదివినామో, ఎన్ని స్ట్రాటజీస్ చూసినామో, నథింగ్ అండి. ఎన్ని డేస్ మార్కెట్లో డైలీ చార్ట్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఒక చిన్న లాట్స్ తోటి కొన్ని స్టాక్స్ తోటి మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మాత్రమే ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని చదివినా, ఎన్ని ట్యుటోరియల్స్ చూసినా, ఏం చూసినా కూడా నో యూజ్ అండి. మనము పేపర్ పైన పెన్ను పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఇది అంతే అండి. ఒక రైటర్కి ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు ఒక ట్రేడర్కి కూడా ఇలా చార్ట్స్ చూస్తూ డైలీ ట్రేడ్ చేయడం, అది కూడా పేపర్ ట్రేడ్ అండ్ ఆల్ యూజ్లెస్ అండి. అట్లీస్ట్ ఒక 100 rupees అయినా మనీ పెట్టే ట్రేడ్ చేయాలి. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అనమాట. నేను చాలా రోజులు పేపర్ ట్రేడ్ అండ్ ఆల్ ట్రై చేశాను, బట్ నాకైతే సక్సెస్ అంటూ ఏం లేదు. పేపర్ ట్రేడ్ అయితే నాకు ఏముంటుంది, ఇక్కడ నుంచి టుటిగానే పెట్టేసుకుంటూ పోతా, నాకు మనీ పోవట్లేదు కదా అనిపిస్తుంటుంది. అదే మనకు ఒక 100 rupees ఉన్నా కూడా నేను మనీ పెడితే ఆ ఎమోషన్స్ అన్నది, స్టాక్ మార్కెట్ అంటే మొత్తం ఎమోషన్స్, సైకాలజీయే. సో ఎన్నోసార్లు నేను ఇంత తెలిసిన కూడా అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటాను, లైక్ వెయిట్ చేయకుండా ముందే ట్రేడ్ తీసుకోవడం. ఇప్పుడు ఇక్కడ నాకు 2 stop losses పడ్డాయి కదా, ఒక స్టాప్ లాస్ నేను కొంచెం వెయిట్ చేస్తుంటే పడకపోయేదేమో, బట్ ఎర్లీ ఎంట్రీ తీసేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ బేరిష్ కనబడుతుంది కదా, ఆపర్చునిటీ మిస్ చేసుకోవడం ఎందుకని చెప్పి తీసుకున్నాను. బట్ అగైన్ నేను ఒకవేళ ఎవ్రీడే 2000 పోగొట్టుకోవాలంటే నేను ఒక ట్రేడ్లో పెట్టాను 2000 ఒక దాంట్లో 1000 ఒక దాంట్లో పెట్టుకొని నేను మిటిగేట్ చేసుకుంటాను. సో ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనకు అవ్వాలి అంటే ట్రేడ్ చేయాలంటే క్యాపిటల్ ఉండాలి. సో అస్సలు ఆ క్యాపిటల్ అన్నది పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఆడుతూ ఉండండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో నా స్టాక్ అనాలిసిస్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.